హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను జస్ట్ అంత బ్రీఫ్గా కాకుండా లైక్ నార్మల్గా క్యాజువల్గా దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. నేను మా కలీగ్స్ అంతా వెళ్దాం అనుకున్నాం. సో నేను ఇప్పుడు మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలని మేము ప్లాన్ చేసుకోలేదు. సో నేను ఇప్పుడు మా కలీగ్స్ దగ్గరికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక మేము ఎక్కడ తిరగాలన్నది ప్లాన్ చేసుకుంటాం. సో నేను అవన్నీ మీకు ఆ విజువల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లైక్ ఏమనుకోకండి, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో యా, నేను ఇప్పుడు మా కలీగ్స్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడి నుంచి నేను మీకు కంటిన్యూ చేస్తాను వీడియో. సో కీప్ వాచింగ్. నేనైతే మా కలీగ్స్ చెప్పిన స్పాట్కి అయితే వచ్చేసాను. వాళ్ళు ఇంకా రాలేదు. నన్ను ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేయమని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇది ఈరోజు నా అవుట్ఫిట్. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి దుబాయ్ మరీనా మాల్. సో మేము ఇక్కడ మేము వేసుకున్న ప్లాన్ లో ఫస్ట్ మరీనా మాల్ అనుకున్నాం. సో మేము ఫస్ట్ మరీనా మాల్ కి వచ్చాం చూసేకి. సో మేము ఇక్కడ నుంచి బ్లూ వాటర్ ఐలాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారంట వీళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ టూర్ కంటిన్యూ చేస్తాం. అంత దూరం నడిచాక ఫైనలీ బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్ వచ్చేసింది అనుకుంటున్నా. ఏమో ఇంకా నడుస్తూనే ఉన్నారు వీళ్ళంతా. నిజంగా నాకు ఈ ప్లేసెస్ చాలా బాగా నచ్చాయి చూసేకి. లైక్ చాలా బాగున్నాయి ఇవంతా, ఈ వ్యూస్. సో ఫైనలీ మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాం గైస్. నాకైతే మరి అంతగా ఏం నచ్చలేదు ఇది చూసేకి, బట్ ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడే. వేరే ఏదో ప్లేస్కి ప్లాన్ చేశారు, ఇంకా తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం మళ్ళీ వేరే ప్లేస్కి. బాగానే ఉన్నింది బ్రేక్ఫాస్ట్. మరి ఎంత తిన్నా కూడా మనం తినే ఇడ్లీ, సాంబార్, దోశ వాటితో కంపేర్ చేసుకుంటే ఇవంతా పనికిరావనే అనిపిస్తుంది. బట్ స్టిల్ బాగానే ఉన్నింది.
సో గైస్ మళ్ళీ మేము మరీనా మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పార్కింగ్ చేసి మేము బ్లూ వాటర్ ల్యాండ్కి నడుచుకుంటూ పోయాము. సో మళ్ళీ మేము అక్కడికే వచ్చేసాము. కానీ ఈసారి మేము నడుచుకొని అయితే రాలేదు. నడుచుకొని ఎక్కడ రావాలని భయపడిపోయాను నేను. ట్యాక్సీలో వచ్చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఫస్ట్ మేము ఇప్పుడు పార్కింగ్ లాట్లోకి వెళ్తున్నాము మా కార్ దగ్గరికి. సో దాని తర్వాత ప్లాన్ చేయాలి. कहीं अरमान की दास्तां है सेन्योरिटा, ये चाहत की मोहब्बत की सारी दुनिया में एक ही जुबान है सेन्योरिटा. A few moments later. అట్టర్ ఫ్లాప్ గైస్, పంచర్ అయిపోయింది బండి. ఇప్పుడే ఎండలో చిరాగ్గా ఉంది. ఇది చూసి నాకు ఇంకా ఎక్కువ చిరాకు వచ్చేస్తుంది. కార్ పంక్చర్ అయిపోయిందని చెప్పి మేము ట్యాక్సీలో ఎక్కినాం. ఇప్పుడే 6 మెంబర్స్. మేము ముగ్గురం ఒక ట్యాక్సీలో వెళ్తున్నాం. వాళ్ళు ఇంకో ముగ్గురు ఇంకో ట్యాక్సీలో వెళ్తున్నారు. ఇప్పుడు వేరే ఏదో స్పాట్ చెప్పారు, ఆ స్పాట్కి రమ్మని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో మేము ఇప్పుడు అల్ ఖాస్రా అనే హోటల్కి అయితే వచ్చాను గైస్. ఎంట్రన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు నాకు పిచ్చగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ అండర్ గ్రౌండ్లో సోక్ మదీనాత్ అని చెప్పి ఒక జస్ట్ మేళా టైప్ ఒకటి ఉందని చెప్పారు. సో మేము దానికోసం వచ్చాము ఇక్కడికి. సో అది ఎక్కడికి వెళ్ళాలో మాకు ఇంకా తెలీదు. మేము ఫిగర్ అవుట్ చేస్తున్నాం ఎట్లా వెళ్ళాలి అని చెప్పి. కానీ లోపల మొత్తం అసలు చాలా అంటే చాలా రిచ్ ఉంది అసలు మొత్తము ప్రతి ఒక్కటి. ఫైనలీ సోక్ మదీనాత్కి వచ్చేసాం గైస్. అంటే ఇది హోటల్ అండర్ గ్రౌండ్లో ఉందనుకున్నాము, కానీ హోటల్ లోపలే ఉంది, కానీ జస్ట్ సపరేట్ బిల్డింగ్లో ఉంది. ఇది అంతా లైక్ మేళాలా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంతా. జస్ట్ ఇక్కడ అబయాస్ అండ్ లైక్ నార్మల్ ఇక్కడ స్పెషల్గా దొరికేవి డ్రెస్సెస్, లైక్ ఇక్కడ కల్చర్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లైక్ మొత్తం అంతా ఇవే ఉన్నాయి గైస్. లైక్ చిన్న చిన్నవి షోకేస్ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ ఇవే ఉన్నాయి ఇక్కడ. సో సోక్ మదీనాత్ అంతా తిరిగేసి జస్ట్ ఒక నార్మల్గా ఏమైనా జ్యూస్ తాగుదామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. అసలు బీచ్ వ్యూ మొత్తం కనిపిస్తోంది ఇక్కడ. నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది గైస్. నేనైతే మ్యాంగో మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. వింటేజ్ బిల్డింగ్స్ అంతా. మేము అల్కసా హోటల్ నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఈ సైడ్ వచ్చాం, మన్ఫూల్ సైడ్ వచ్చాం మేము. మళ్ళీ మధ్యలో చాలా ట్రాఫిక్. ఇప్పుడు అవంతా పాస్ చేసుకొని ఈ అల్సీఫ్కి వచ్చాము. యాక్చువల్లీ మేము వెళ్ళిన బ్రేక్ఫాస్ట్ తర్వాత వస్తూ ఉంటే దానిలో టైర్ పంచర్ అయిపోయింది. దాని తర్వాత అందరం ట్యాక్సీస్ తీసుకొని మధ్యలో చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో అయినా కూడా అల్కసర్ హోటల్లో సోక్ మదీనాత్ ఇవన్నీ బాగా చూసాము. బాగుంది అక్కడ కూడా. జస్ట్ మేము డ్రింక్స్ ఏదో తాగేసి అక్కడ నుంచి మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసాం. సో ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ 4:30 అవుతుంది.
సో లంచ్కి అయితే వచ్చేసాం గైస్ మేమైతే. ఇది ఈ ఏరియా అంతా లైక్ మోస్ట్లీ వింటేజ్ టైప్ సెటప్ ఉంది మొత్తం ఇక్కడ. మేమైతే జస్ట్ స్నాక్స్ తిందాం అనుకున్నాము, అది అట్టి తిరిగి స్నాక్స్ ప్లస్ లంచ్ అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్ మేమైతే. సో ఫైనలీ లంచ్ అయితే అయిపోయింది. మేము ఫస్ట్ జస్ట్ ఏమైనా స్నాక్స్ తిందామని వెళ్ళాము, అది అటు తిరిగి బిర్యానీ చికెన్ ఏమేమో ఆర్డర్ చేసుకుని అది లంచ్ అయిపోయింది. సో తినేసి ఇంకా సో మేము వచ్చిన ఈ ఓల్డ్ దుబాయ్ సైడ్ లోపలికి అయితే మేము వచ్చి చూడలేదు, ఇంకా ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. అంత సేమ్ అల్లాద్దీన్ మూవీ చూసినట్టే ఉంది, సేమ్ ఆ సెటప్పే ఉంది మొత్తము. చాలా బాగా నచ్చింది ఈ బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడ నాకైతే అన్ని షాప్స్లా ఉన్నాయి, లైక్ సేమ్ టు సేమ్ అల్లాద్దీన్ మూవీలానే ఉన్నాయి. ఇది లోపలంతా సేమ్ ఆ సోప్ మదీనాలో చూసాం కదా, సేమ్ ఆ సెటప్పే ఉంది. ఇక్కడంతా వీళ్ళ కల్చరల్ డ్రెస్సెస్ అండ్ షూస్ స్లిప్పర్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లైక్ స్కార్ఫ్స్ అంతా షోకేస్ ఐటమ్స్ అన్నీ, కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నాకైతే అంతగా కొనేంత అయితే నాకు అదే ప్రైసెస్ కూడా చాలా హైలో ఉన్నాయి, అంత కొనేంత లాగైతే నాకేం కనిపించలేదు. జస్ట్ ఊరికే సైడ్ షో లాగా లైక్ అట్లా చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడంతా. గైస్ ఈ స్టార్ బక్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, రీల్స్లో చాలా ట్రెండ్ అయింది ఒకప్పుడు. లైక్ మట్టి గోడలతో ఉంటుంది లోపల స్టార్ బక్స్ అంతా. ఒకసారి ఇక్కడ నేను వెళ్ళి వీడియో షూట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం చూసుకొని వచ్చింది అయితే ఓల్డ్ దుబాయ్. అన్నీ అక్కడ ఎక్కువ ఏం లేవు, అన్నీ జస్ట్ అబాయాస్ ఉన్నాయి, అవి దుబాయ్వి కొన్ని కీ చైన్స్ టాయ్స్ ఉన్నాయి, స్కార్ఫ్స్ ఉన్నాయి, ఇంకా స్పైసెస్ ఇంకా పర్ఫ్యూమ్స్ ఇవే ఉన్నాయి. నాకైతే స్పెషల్గా ఏం అనిపించలేదు. అక్కడక్కడ చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మేము మళ్ళీ ఆ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి లైక్ ఈ సైడ్ నుంచి లైక్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాం మేము. సో గైస్ మేమైతే తిప్తరా హోటల్కి వచ్చేసాము. ఇక్కడ ఈ హోటల్ వచ్చి బుర్జ్ ఖలీఫా సరౌండింగ్స్లో ఉంది. సో బుర్జ్ ఖలీఫా దగ్గర జరిగే వాటర్ షో బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మేము ఇక్కడే బుక్ చేసుకొని అట్లనే డిన్నర్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. సో మేము బుక్ చేసుకున్న టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు ఈ రెస్టారెంట్ ఏమో కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అసలు మొత్తం లైట్స్ ఇక్కడ మెయిన్, అసలు ఈ బుర్జ్ ఖలీఫా అయితే మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఫైనలీ వెయిట్ ఈజ్ ఓవర్ గైస్, లైట్ షో స్టార్ట్ అయిపోయింది. దీనికోసమే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా నేను. మళ్ళీ మా వాళ్ళు అయితే ఏదో ఆర్డర్ పెట్టేస్తున్నారు. అస్సలు నాకు ఆకలిగా అయితే లేదు, ఎందుకంటే ఇందాకనే ఫుల్గా తిన్నా నేనైతే. కానీ వీళ్ళు ఏదో తెచ్చుకున్నారు, ఆర్డర్ పెట్టారు, నేనైతే టేస్ట్ అయితే చేస్తాను ఇవి. సో డిన్నర్ అయితే అయిపోయింది రెస్టారెంట్లో. మేము ఇప్పుడు జస్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అదేమో ఏం ప్లేస్ నాకు ఇంకా ఐడియా లేదు. మా కలీగ్స్ తీసుకెళ్తున్నారు అక్కడికి. సో ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నా నేనైతే, పొద్దున్న నుంచి తిరిగి అండ్
ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ స్టిల్ వీళ్ళు వేరే ప్లేస్కి ఇంకొక ప్లేస్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పారు. సో యా, అది కూడా చూసేసి ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. సో మేము ఇప్పుడైతే వన్ అండ్ ఓన్లీ రాయల్ మిరాజ్కి వచ్చాము. ఇది రిసార్ట్స్ అన్నమాట. సో ఇక్కడ లోపల 101 అనే ఒక రెస్ట్రో బార్ ఒకటి ఉంది. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. నాకైతే ఈ పూల్ ఏరియా అయితే భలే నచ్చింది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ, లైక్ బీచ్ రిసార్ట్ ఇది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఏదో ఒక రాయల్ లుక్ ఉంది అసలు ఈ ఈ ప్యాలెస్ మొత్తం. ఇక్కడ లైటింగ్స్ కానీ ట్రీస్ అంతా. సో రిసార్ట్ మొత్తం చూసుకొని మేము ఫైనలీ మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. 101 రెస్ట్రో బార్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ముందర ఉంది అది. సో నేను పైనాపిల్ కాక్టైల్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను వితౌట్ ఆల్కహాల్ది. సో మేము ఫైనల్లీ ఈ ప్లేస్ నుంచి కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఇక్కడ. నాకు బాగా నచ్చింది. ఊరికే జస్ట్ క్యాజువల్గా డ్రింక్స్ కోసం వచ్చాము ఇక్కడికి. వెదర్ కూడా చాలా బాగుంది, చల్లగా ఇక్కడ. ఇక్కడ చూడండి, క్రూయిజ్ షిప్ అంట. ఇప్పుడు స్టార్ట్ అయ్యి రెడీగా ఉంది. అది ఎక్కడికి వెళ్తామని తెలియదు, బట్ జస్ట్ అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అని అయితే చెప్పారు. ఏదో ఒక రోజు మనం కూడా వెళ్దాం గైస్. తొందరలో బ్లాగ్ చేస్తాను నేను. మా ట్రిప్ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది గైస్. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఇంకా డైరెక్ట్ రూమ్స్కి వెళ్ళిపోతాం మేము. సో గైస్ ఫైనలీ అయితే నేను ఆ రూమ్కి వచ్చేసాను. సో ఈరోజు అంతా చాలా బాగునింది. ఈరోజు బయట మేము తిరిగిందంతా. నేను లైక్ మోస్ట్లీ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఏదో నాకు వచ్చిన విధంగా, నేను మరీ అంత బ్రీఫ్గా చెప్పకపోయినా ఏదో లైక్ నార్మల్గానే షూట్ చేసి ఈ వీడియోలో పెట్టాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొద్దిగా మిస్టేక్స్ ఉండొచ్చు. సో వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్, గుడ్ నైట్.